అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారని ఏపీ మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రం నెంబర్ 1గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారన్నారు. సీఎం పనితీరు, దూరదృష్టిని ప్రధాని ప్రశంసించారన్నారు. రాష్ట్ర యువత కలలను అమరావతి నిజం చేస్తుందని ఆయన చెప్పారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ రంగాల్లో అమరావతి అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారని అన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తుందని చెప్పారు. గత పాలకులు అమరావతిలో విధ్వంసం సృష్టించారని మంత్రి దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగలగమని నమ్మకం కలుగుతుందన్నారు. సీఎం నాయకత్వంలో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు సాధ్యమే అన్నారు. ప్రతి ఇంటా వ్యాపారవేత్తలను తయారు చేయాలనేది సీఎం ఆలోచన అని, అందుకు అనుగుణంగా అందరం కలిసి పనిచేస్తామని పార్థసారథి తెలిపారు. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు జ్ఞానం ఉన్న ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం కానివ్వండి, ఆయనకున్న గొప్ప దూరదృష్టి కానివ్వండి, ఆయనకి ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. నేను సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈ అమరావతి నగర నిర్మాణం ఈ రాష్ట్ర యువత కలలను నిజం చేస్తుంది అని చెప్పారంటే అమరావతి యొక్క అవసరం, నగరం భవిష్యత్తులో ఐటీలో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి చేస్తా ఉన్నాను. అమరావతిలో ఉన్న గొప్పదనాన్ని, అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది, అమరావతి పట్ల ఏ విధమైన విషయం చిమ్మింది, అమరావతికి భ్రమరావతినో లేకపోతే ఇంకా రకరకాల వారి పేర్లు పెట్టి వారికి ఉన్న కసిని ఏ విధంగా వ్యక్తపరిచారో మనందరం కూడా చూసి 5,028 కోట్ల రూపాయలు వివిధ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్, మన రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం కానివ్వండి, 3,600 కోట్ల రూపాయలు అదేవిధంగా నేషనల్ హైవేస్కి సంబంధించిన రహదారులు, 254 కోట్ల రూపాయలు సంబంధించిన రైల్వే పనుల్ని జాతికి మన శంకుస్థాపన చేయటం కానీ, జాతికి పునరంకితం చేయటం కానీ కార్యక్రమాలు చేయటం ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అప్పుల ఊబిలో కూరుకుపోయినా సరే ఈ రాష్ట్రం మళ్ళీ దేశంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళగలదు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని మరి నా ప్రధానమంత్రి గారు కల్పించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ల భుజాలకి నా భుజాన్ని తోడించి ఈ అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేను సహకరిస్తాను అని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో మేలు చేయబోతుందో చాలా స్పష్టంగా కళ్ళ కట్టినట్టు అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రధానమంత్రి గారు సాగునీటి గురించి, నదుల అనుసంధానం గురించి మాట్లాడడం ద్వారా పోలవరం ఇంకా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవటమే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు కంటున్న కలలు, పోలవరం బనకచెర్ల ఏదైతే లింకేజ్ ఉందో 80,000 కోట్ల రూపాయలు, అందరూ కూడా ఆయన ఆలోచనని అందుకోవాలని అవివేకులు అందరూ కూడా ఇది సాధ్యమా అని చెప్పేసి పెదవి విరవచ్చు. కానీ ఈరోజు కేంద్ర ఆలోచనలు కూడా మరి ఆ దిశలో ఉన్నాయి కాబట్టి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కూడా సాధ్యమే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేస్తుందనే నమ్మకం కూడా కలిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఆయనకి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఈ రాష్ట్రంలో, ఈ అమరావతి నగరంలో 29,000 మంది ఇచ్చిన 34,000 ఎకరాల గురించి పదే చెప్తున్నారంటే ఆయనకి రైతుల పట్ల, వారు చేసిన దాతృత్వం పట్ల ఎంత గౌరవం, ఎంత అభిమానం ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చేస్తాను. అందుకనే ఈ అమరావతి నగరాన్ని చాలా దూరదృష్టితో మేము గ్యారంటీగా చెప్పగలం, ఇది ప్రపంచంలో 1 ఆఫ్ ది 5 సిటీస్ కానీ, టాప్ సిటీగా కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని చెప్పేసి మేము చెప్పగలం. ఎందుకంటే చాలామంది మీకు కూడా తెలిసిన చాలా సర్కిల్స్ ఉంటాయి, ఎవరైనా అడగండి, 50,000 ఎకరాల్లో ప్లాన్డ్ లేఅవుట్ ఉన్న సిటీ అమరావతి ఒక్కటే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను గర్వపడుతున్నాను అని చెప్పేసి